హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం చూసాం కదా. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చేసాం. ఫైండ్ ఆల్ కామన్ ట్యాంజెంట్స్ టు ది సర్కిల్. సర్కిల్స్ ఇచ్చాడు, ఆల్ కామన్ ట్యాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2 సర్కిల్స్ కదా, రైట్. మరి ఇదొక సర్కిలా, ఇదొక సర్కిల్. సో ఆల్ కామన్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ అన్నారు. సో ఈ 2 సర్కిల్స్ నుంచి ట్యాంజెంట్స్ ఎలా డ్రా చేయొచ్చు? సో ఇదొకట, ఇదొకట, సో తర్వాత ఇదొకట. సో ఈ వాట్ ఈస్ ట్యాంజెంట్? ట్యాంజెంట్ అంటే ఒక సర్కిల్కి ఒక లైన్ అనేది 1 పాయింట్ దగ్గర టచ్ అవుతే దాన్ని ట్యాంజెంట్ అంటాం. సో చూడండి, ఈ లైన్ అనేది ఈ సర్కిల్కి ఈ పాయింట్ దగ్గర టచ్ అయిందా, ఈ సర్కిల్కి ఈ పాయింట్ దగ్గర టచ్ అయిందా? సో ఇదొక ట్యాంజెంటా? సో ఇదొక ట్యాంజెంటా? సో తర్వాత ఇలా ఒకటి డ్రా చేయొచ్చా, ఇలా ఒకటి డ్రా చేయొచ్చా? సో తర్వాత ఇలా ఒకటి డ్రా చేయొచ్చా, ఇలా ఒకటి సో డ్రా చేయొచ్చా? సో ఈ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్షన్ అయినాయంటే ఇక్కడ. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అయినాయా? సో ఈ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్షన్ అయ్యాయంటే ఇక్కడ. ఓకేనా? సో చూడండి, ఇలా ఇలా 2 ట్యాంజెంట్స్ ఒకటి, ఇలా 2 ట్యాంజెంట్స్ ఒకటి. ఓకేనా? సో మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఇలా ఉంటే ఏమంటాం? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాం. ఇలా ఉంటే ఏమంటాం? ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటాం. సో ఇక్కడ ఫైండ్ ఆల్ ట్యాంజెంట్స్ అన్నారు కదా, 2 సర్కిల్స్ నుంచి ఆల్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇవేనా? ఇదొకటి, ఇదొకటి, 2, ఇదొకటి, ఇదొకటి, 3, 4 ట్యాంజెంట్స్ వచ్చేసి. అంటే 2 సర్కిల్స్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 4 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. రైట్, మరి చూద్దామా? రైట్, ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సర్కిల్లో ఇక్కడ సెకండ్ సర్కిల్. ఓకేనా? ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? x² + y² - 2x - 6y + 6 = 0. ఇది ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? సో ఫస్ట్ సర్కిల్ని దేనితో డినోట్ చేస్తామంటే ఎస్ ఈక్వల్స్. సో సర్కిల్ని ఎస్ తోటి డినోట్ చేస్తాం కాబట్టి ఎస్. సెకండ్ సర్కిల్ని దేనితో డినోట్ చేస్తామంటే ఎస్ డాష్ = x² + y² = 1 అని ఇచ్చాడు సెకండ్ సర్కిల్. ఓకేనా? రైట్, మరి చూద్దామా? రైట్, ఫస్ట్ సర్కిల్ నుంచి మనకి ఈ సర్కిల్స్ కావాలంటే ఫస్ట్ సర్కిల్ నుంచి C1 కనుక్కోవాలన్నా, సెకండ్ సర్కిల్ నుంచి C2 కనుక్కోవాలన్నా. రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? R1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? R2. రైట్, C1 R1, C2 R2 ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? రైట్, మరి C1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో C1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి? కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్. ఇచ్చిన సర్కిల్ని జనరల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. చేస్తే ఏమొస్తాయి మనకు? GFC వాల్యూస్ వస్తాయి. ఓకేనా? రైట్, మరి నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. 2G = ఏమవుతుంది? -2నా? ఇక్కడ 2F = ఏమవుతుంది? -6. సో G = ఏమవుతుంది? -1. ఇక్కడ F = ఏమవుతుంది? -3. ఎందుకంటే ఈ 2 యూతుల కోసం ఏమవుతుంది? బయట అవుతుంది. 2 1 ఏమవుతుంది? అప్పుడు 1. ఈ 2 యూతుల కోసం ఏమవుతుంది? బయట అవుతుంది. 2 1 2 3 మైనస్కి మైనస్ అలానే. ఓకేనా? రైట్, C వాల్యూ ఏముంది? 6. రైట్, సెంటర్ ఫార్ములా ఏంటి? H, K C = -G, -F. అంతేనా? రైట్, G వాల్యూ ఎంత? -1. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఏమవుతుంది? ప్లస్, కాబట్టి 1. సో ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఏమవుతుంది? ప్లస్, కాబట్టి F వాల్యూ ఎంత? 3. C1 వాల్యూ ఎంత వచ్చింది? 1, 3. ఓకేనా? C1 వాల్యూ 1, 3. ఇప్పుడు ఏం ఫైండ్ వచ్చేయాలంటే R1 రేడియస్ కదా, √G² + F² - C. ఇది ఫార్ములానా? రైట్, దట్ ఇంప్లైస్ G² ఎంత? 1² హోల్ స్క్వేర్ + 3² -6. C వాల్యూ -6 కదా, C వాల్యూ 6 మైనస్కి మైనస్ అలానే. ఓకేనా? రైట్, 1² ఎంత? 1, 3² ఎంత? 9 -6. ఓకేనా? రైట్, మళ్ళీ 1 + 9 ఎంత? 10. 1 + 9 ఎంత? 10. 10లో -6 అంటే 6 పోతే ఎంత? 4.
ఈక్వల్స్ టు √4 వాల్యూ ఎంత 2 రైట్. R1 ఎంత వచ్చింది 2 వచ్చింది ఓకేనా రైట్. C1 R1 వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి C2 R2 ఓకేనా రైట్. మరి చూద్దాం ఇక్కడ x² ఉంది y² ఉంది ఈక్వల్స్ టు 1 ఉంది. మరి GFC లేదు, మళ్ళీ ఏం చేయాలి GF లేదు, ఏం చేయాలి అంటే సింపుల్ ఏం లేదు x² + y² ఇవన్నీ లోపలికి పోతే ఏమవుతుంది -1 ఈక్వల్స్ టు 0 ఓకేనా రైట్. ఇప్పుడు ఏం లేదంటే ఈ కండిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే x² + y² + 0x + 0y -1 ఈక్వల్స్ టు 0నా అంతే కదా. ఏం లేదంటే 0 ఉన్నట్టు ఓకేనా. కాబట్టి కండిషన్ని ఇలా రాసాం ఓకేనా రైట్. ఇప్పుడు కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే వస్తుంది GFC వాల్యూస్ వస్తాయి ఓకేనా రైట్. అప్పుడు 2G ఈక్వల్స్ టు ఎంత, అప్పుడు G వాల్యూ 0నా రైట్. 2F ఈక్వల్స్ టు 0, C వాల్యూ ఎంత -1 రైట్. ఇప్పుడు C2 H, K ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి -G, -F అంతేనా. ఈ 2 యూతో వస్తే బై 2 అవుతున్నా అంటే 0. ఓవరాల్గా G వాల్యూ అనేది ఎంత 0 ఇక్కడ రాస్తారు చూడండి. G ఈక్వల్స్ టు 0, ఇక్కడ F ఈక్వల్స్ టు 0 ఓకేనా రైట్. దట్ ఇంప్లైస్ మైనస్, సో ఇక్కడ మైనస్ తీసుకుందాం, ఇక్కడ మైనస్ తీసుకుందాం. సో -0 ఓకేనా. సో రైట్. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0, 0 GFC వాల్యూస్ ఏమొచ్చాయి 0, 0 ఓకేనా రైట్. C2 ఎంత 0, 0 రైట్. ఇప్పుడు R2 ఈక్వల్స్ టు √G² + F² -3 ఓకేనా. దట్ ఇంప్లైస్ √G² ఎంత 0నా + F² ఎంత 0 మైనస్ ఇంటూ -1 ఫార్ములా మైనస్ కాబట్టి మైనస్, C వాల్యూ ఎంత -1 కాబట్టి -1 ఓకేనా రైట్. R2 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఓకేనా. √1 వాల్యూ ఎంత 1, R2 ఎంత వచ్చింది 1 వచ్చింది రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే R1 + R2 చేద్దాం. ఫస్ట్ R1 + R2 ఏమవుతుంది 2 + 1 ఈక్వల్స్ టు 3. ఈ 3ని రూట్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఎట్లా రాసుకోవచ్చు √9గా రాసుకోవచ్చా 3ని √9గా రాసుకోవచ్చా ఓకేనా. తర్వాత C1 C2 చేద్దాం. C1 + C2 కాదు C1 × C2 ఓకేనా రైట్. సో 2 పాయింట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి డిస్టెన్స్ ఫార్ములా కదా x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అంతేనా. దట్ ఇంప్లైస్ C1 వాల్యూ ఎంత 1, 3, C2 వాల్యూ ఎంత 0, 0 రైట్. అప్పుడు x2 కిందది x2 y2 పైంది x1 y1 ఓకేనా రైట్. x2 ఎంత అప్పుడు 0 - 1 హోల్ స్క్వేర్ + 0 - 3 హోల్ స్క్వేర్ అంతే కదా రైట్. దట్ ఇంప్లైస్ 1² ఎంత 1, 3² ఎంత 9, టోటల్గా ఎంత వస్తుంది √10. సో C1 పెద్దదా C2 పెద్దదా R1 + R2 పెద్దదా అంటే ఏది C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2 ఓకేనా. సో మనం ఏ ప్రాబ్లం చేసినా ట్యాంజెన్స్ కనుక్కోమంటే ఫస్ట్ ఈ కండిషన్ని మనం సాల్వ్ చేయాలి ఓకేనా. సో C1 అనేది పెద్దది R1 + R2 కన్నా. C1 C2 అనేది R1 + R2 కన్నా పెద్దది ఓకేనా. సో ఈ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ది పాయింట్స్ ఏ పాయింట్స్ C1 C2 అనే పాయింట్స్ ఇంటర్నల్ అంటే ఏది లోపల ఈ పాయింట్ ఇంటర్నల్గా అంటే ఈ పాయింట్, ఎక్స్టర్నల్ అంటే ఈ పాయింట్ ఓకేనా. ఇంటర్నల్ ఇన్ ది రేషియో ఏది ఇదేనా 2:1 అనేది రేషియో అంటే R1:R2 ఇన్ ది రేషియో R1:R2. R1 అంటే ఎంత 2నా R1 అంటే ఎంత 1 ఇన్ ది రేషియో డివైడ్ చేస్తుంది ఓకేనా రైట్. అప్పుడు ఫార్ములా ఏంటి ఇంటర్నల్ కదా, ఇంటర్నల్ ఈక్వల్స్ టు mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n ఓకేనా. సో ఎందుకు ప్లస్ తీసుకున్నా అంటే ఇంటర్నల్గా, ఇక్కడ ఇంటర్నల్గా అంటే ఈ పాయింట్ కాబట్టి
ప్లస్ వస్తుంది. అది ఈ పాయింట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ వస్తుంది. ఎందుకంటే C1 C2కి R1 + R2కి బయట ఉంది ఈ పాయింట్. సో ఈ పాయింట్ బయట ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ఈ పాయింట్ లోపల ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకేనా, రైట్. ఎం వాల్యూ ఏంటి, ఇదేనా, MN, రైట్. మళ్ళీ నెక్స్ట్ C1 ఏ పాయింట్స్, C1 C2 పాయింట్స్ కదా, C1 C2 పాయింట్స్. సో C1 పాయింట్ ఎంత, 1,3, C2 పాయింట్ ఎంత, 0,0. ఓకేనా, రైట్. సో ఇంటర్నల్ కాబట్టి I ఎం వాల్యూ ఎంత, 2 ఇంటూ x2 అంటే 0నా, 0 ప్లస్ n వాల్యూ ఎంత, 1 ఇంటూ x1 ఎంత, 1 బై m వాల్యూ ఎంత, 2 ప్లస్ 1 కమా m వాల్యూ ఎంత, 2 ఇంటూ y వాల్యూ ఎంత, 0 ప్లస్ n వాల్యూ ఎంత, 1 ఇంటూ y1 వాల్యూ ఎంత, 3 బై 2 ప్లస్ 1. ఓకేనా, రైట్. దట్ ఇంప్లైస్ I = 0నా, 2 ఇంటూ 0 0 ప్లస్ 1 బై 3, 2 ప్లస్ 1 3, ఇక్కడ 0 ప్లస్ 3 బై 3, అంతేనా, రైట్. I = 1/3 కామా 3/3, 3 1s 3 1s. ఓకేనా, రైట్. I = 1/3 కామా 1. సో ఇది ఒక పాయింట్ వచ్చేసిందా. సో ఇంటర్నల్ పాయింట్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో ఈ పాయింట్ కంటే ముందు ఇది ఈక్వేషన్ 1గా పెట్టుకోండి, తర్వాత ఎక్స్టర్నల్ పాయింట్ కనుక్కుందాం. ఇప్పుడు సేమ్ ఇదే, ఇక్కడ ప్లస్ చేసాం కదా, ఇప్పుడు మైనస్ చేద్దాం. ఓకేనా, ది పాయింట్స్ C1 C2 ఎక్స్టర్నల్లీ కదా, ఎక్స్టర్నల్లీ ఇన్ ది రేషియో R1:R2, దట్ ఇంప్లైస్ 2:1. రైట్, ఇది M ఇది N, పాయింట్స్ ఇవేనా, రైట్. ఇంటర్నల్గా అయితే I, ఎక్స్టర్నల్గా అయితే E = mx2 మైనస్ nx1 బై m మైనస్ n కమా my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఓకేనా, రైట్. m వాల్యూ ఎంత, 2నా, 2 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 1 బై 2 మైనస్ 1. సేమ్ ఇది ఎలా ఉంటే అలాంటి రాసింది ఇక్కడ కూడా, జస్ట్ ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్లో ఇక్కడ ఏం చేస్తారంటే మైనస్ పెట్టాలి. ఓకేనా, -1 కమా సేమ్ 2 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 3 బై 2 మైనస్ 1. ఓకేనా, -0నా, -1నా, 1 ఇంటూ 1 మైనస్కి మైనస్ బై 1 కమా 0నా, -3 బై 1, అంతేనా. 2 ఇంటూ 0 0 -3, 1 3 is 3, మైనస్కి మైనస్, 2లో 1 పోతే ఎంత, 1, రైట్. -1నా కమా ఇక్కడ -3నా, రైట్. ఇంటర్నల్ పాయింట్ కనుక్కున్నాం, ఎక్స్టర్నల్ పాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, సో ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ కనుక్కున్నాం. సో ఏమని చెప్పాను నేను, ఫైన్ ది కామన్ ట్యాంజెంట్స్ కదా అడిగింది. సో ఎన్ని ట్యాంజెంట్స్ వస్తాయి, ఫైన్ ది ఆల్ కామన్ ట్యాంజెంట్స్ ఉన్నారు. సో ఇది ట్యాంజెంటే, ఇది ట్యాంజెంటే. సో ఇది ఏది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇదేది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దామా, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్, drawn point I కదా, drawn point I, ఇది 1/3, 1 2 సర్కిల్, ఏ సర్కిల్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఈ సర్కిల్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది కాబట్టి ఈ సర్కిల్ తీసుకున్నా. x² + y² - 1 = 0. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. x1² = x11 ఇంటూ x, ఇది ఫార్ములా. ఓకేనా, ఇదేం దబ్బా అనుకున్నారు, ఇది ఫార్ములా, ఇది కండిషన్. ఈ కండిషన్ని సాల్వ్ చేస్తే దీని ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే ఈ 2 పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి, ఇక్కడే. సో ఈ పాయింట్ కదా మనం ఫైండ్ అవుట్ చేసింది ఇప్పుడు, కాబట్టి ఈ పాయింట్ తీసుకున్నా. ఓకేనా, రైట్. మరి సాల్వ్ చేద్దామా.
సాల్వ్ చేద్దాం చూడండి. x1 స్క్వేర్ ఈక్వల్స్ టు x11 ఇంటూ ఎక్స్, అదేనా? రైట్. మళ్ళీ h1కి ఫార్ములా ఏంటి? h1కి ఫార్ములా ఇది x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు h11కి ఫార్ములా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఈ ఎస్ అనేది అలానే రాస్తున్నా, ఇంటూ ఎస్. ఓకేనా? రైట్. S1కి ఇదంతా ఫార్ములా, ఇదేందబ్బా అనుకున్నారు. ఈ S1కి ఇది ఫార్ములా, ఓకేనా? ఈ S11కి ఇది ఫార్ములా, ఓకేనా? రైట్. ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ, ఇంకేం చేయలేదు. రైట్. మళ్ళీ x1 y1 అంటే ఏది? GFC అంటే ఏది అంటే మనం ఇప్పుడు పాయింట్ తీసుకున్నాం కదా, ఏ పాయింట్? ఇంటర్నల్ పాయింట్ తీసుకున్నాం కదా, 1/3, 1 అనేది 1/3, 1. ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఓకేనా? రైట్. x1 y1 వచ్చేసింది. మరి GFC వాల్యూస్ ఏది అంటే ఇక్కడ సర్కిల్ ఏది తీసుకున్నాం మనం? సెకండ్ సర్కిల్ కదా. సెకండ్ సర్కిల్లో GFC వాల్యూస్ ఏమి? G వాల్యూ 0, F వాల్యూ 0, C వాల్యూ -1, ఓకేనా? 0 0, C వాల్యూ ఎంత? -1. ఇది G, ఇది F, ఇది C, అంతేనా? రైట్. మళ్ళీ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. చూద్దామా మళ్ళీ. x1 అంటే ఎంత? 1/3 ప్లస్ y ఇంటూ y1 ఎంత? 1 ప్లస్ 0, G వాల్యూ ఎంత? 0 ఇంటూ x ప్లస్ x1 ఎంత? 1/3, x1 1/3 కదా, ప్లస్ y వాల్యూ F వాల్యూ ఎంత? 0 ప్లస్ y ప్లస్ y1 ఎంత? 1 ప్లస్ ఇంటూ -1 హోల్ స్క్వేర్, అంతేనా? హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్. x1 ఎంత? 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ G వాల్యూ ఎంత? 0 ఇంటూ x వాల్యూ ఎంత? x1 వాల్యూ 1/3 ప్లస్ 2 ఇంటూ 0 ఇంటూ y వాల్యూ ఎంత? 1 ప్లస్ C వాల్యూ ఎంత? -c కదా, ప్లస్ ఇంటూ -1 ఇంటూ ఎస్. ఈ ఎస్ ఉంది కాబట్టి ఎస్ వాల్యూ అలానే పెట్టాను, ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నా. రైట్. x/3 అంటే అంతే కదా, 1 ఇంటూ x/3 ప్లస్ y ఇంటూ 1 y. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇది సాల్వ్ చేసేకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, కాబట్టి 0 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో -1 హోల్ స్క్వేరా ఈక్వల్స్ టు, సో 2 ఈ స్క్వేర్ అనేది 1/3 కదా, సో 1 స్క్వేర్ ఎంత? 1/3 స్క్వేర్ ఎంత? 9, రైట్. ప్లస్ 1 స్క్వేర్ ఎంత? 1. సో ఇక్కడ 0 ఉందా? 0 అంటే ఈ 3 ఇంటూలో ఉన్నాయి కదా, సో ఇంటూలో ఉంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 0. సో ఇక్కడ కూడా అంతేనా, ఈ 3 ఇంటూలో ఉన్నాయి కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ప్లస్ ఇంటూ -1. సో ఇంటూ ఎస్, ఓకేనా? సాల్వింగ్ బాగా చూడండి, సాల్వింగ్ చేసేకి రాకపోతే ప్రాబ్లం అంతా ఎత్తిపోతుంది. రైట్. ఈ +1 -1 క్యాన్సిల్, ఓకేనా? రైట్. సో ఈ మూడింటికి ఎల్సిఎం చేద్దామా? రైట్. x ప్లస్ 3y -3/3 అంతేనా, హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ ఎల్సిఎం ఎంత? 3. సో x/3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతారు కాబట్టి x అలానే వస్తుంది. ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టు, 1 ఇంటూ 3 3y. సో ఇక్కడ ఏమి లేదు కాబట్టి 1 ఇంటూ 3 ఓకేనా? ఈ 0 ఇంకా అవసరం లేదు కాబట్టి 0ని తీసేసాను, ఓకేనా? రైట్. బై 1/9 ఇంటూ, సో 0 అవసరం లేదు, ఏముంది? ఇంటూ ఎస్, ఓకేనా? రైట్. ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్ కదా, న్యూమరేటర్కి స్క్వేర్ అలానే పెట్టి డినామినేటర్కి సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా? x ప్లస్ 3y -3 హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఎంత? 9 ఈక్వల్స్ టు
1/9 ఇంటూ ఎస్. సో ఈ 9 అయినది ఈ వదిలిపోతే ఏమవుతుంది, ఇంటూ 9 అవుతుంది. సో అప్పుడు ఇంటూ 9 ఈ 9 క్యాన్సిల్ అయిపోతుందా. సో 9 క్యాన్సిల్. ఓకేనా, రైట్. ఏముంది, ఎక్స్ ప్లస్ 3y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్. ఓకేనా, రైట్. ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, అంతేనా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటప్పుడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఇది ఫార్ములా. ఓకేనా, మరి చేద్దామా, రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్సా, బి అంటే 3y ప్లస్ 2 ఇంటూ బి అంటే ఎంత 3y మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ సి వాల్యూ ఎంత -3, ఏ వాల్యూ ఎంత ఎక్స్ ఈక్వల్స్ టు ఎస్ ఉంది కాబట్టి ఎస్. ఓకేనా, ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చూడండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ab అంటే 2ab 2bc అంటే 2bc 2ca అంటే 2ca. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏబిసి. ఓకేనా, రైట్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైట్, ఎక్స్ స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ అనేది 3కి వైకి కదా, 3 స్క్వేర్ ఎంత 9, వై స్క్వేర్. సో 3 స్క్వేర్ ఎంత 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, 2 3 6 ప్లస్ 6 xy 2 3 6 6 3 18 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18y 2 3 6 మైనస్ 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా -6x ఈక్వల్స్ టు ఇప్పుడు ఎస్. ఈ ఎస్ అంటే ఏం తీసుకోవాలి, సో ఇక్కడే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాయి కదా, ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 అని చెప్పాయి కదా. ఈ ఎస్ వాల్యూ ఇక్కడ పెట్టాలంతే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 అంతే. రైట్, చూడండి, ఈ పక్క ఉన్నటువంటి ఈ పక్క ఎక్స్ స్క్వేర్ క్యాన్సిలా. రైట్, ఈ పక్క ఉన్నటువంటి ఈ పక్క తీసుకొస్తాం. 9y స్క్వేర్ ప్లస్ 6xy మైనస్ 18y మైనస్ 6 ప్లస్ 9. ఈ పక్క ఉన్నటువంటి ఇక్కడ రాసేసాను. ఈ కాన్స్టెంట్ని ఈ లాస్ట్లో పెట్టాను. ఇది ఏమవుతుంది, -y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. రైట్, 9yలో 1y పోతే ఎంత 8y స్క్వేర్. ఓకేనా, ప్లస్ 6xy మైనస్ 6x మైనస్ 18y. ఈ 9 ప్లస్ 1 ఎంత 10 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీసామా, 2 కామన్ తీసి ఏముంటుంది 4y స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 3x మైనస్ 9y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇటు అనేది వదిలిపోతే ఏమవుతుంది, బై 2 అవుతుంది. అప్పుడు కండిషన్ ఈక్వేషన్ ఏమవుతుంది, 4y స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 3x మైనస్ 9y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఇది దేనికి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ప్రూవ్ చేసాం. తర్వాత ఇంకొక కామన్ ట్యాంజెంట్ ఉంది. సో ఈక్వేషన్ వచ్చేసిందా, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ అన్నారు, ఫైండ్ ఆల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ట్యాంజెంట్ అన్నారు. సో 2 ట్యాంజెంట్స్కి కనుక్కున్నాం ట్రాన్స్వర్స్కి. సో ఇంకేది ఉంది, ఇంకా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఉంది, అది కనుక్కుంటే అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే ది పాయింట్స్ సో ఈక్వేషన్ కదా, సారీ, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ టు ది పాయింట్ ఈజ్ ఏది, ఏం పాయింట్స్ వచ్చాయి ఎక్స్టర్నల్ పాయింట్స్ -1 -3 కదా, -1 -3 ఈజ్ సర్కిల్ ఏది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఈజ్ ఏది x1 స్క్వేర్ ఈక్వల్స్ టు s11 ఇంటూ ఎస్. సేమ్ కండిషనే, జస్ట్ ఈ పాయింట్స్ ఒకటి చేంజ్ చేస్తాం అంతే. కండిషన్ అంతా సేమ్, ఈ పాయింట్స్ ఒకటి చేంజ్ చేస్తాం.
సాల్వ్ చేస్తే అంతే, ఈక్వేషన్ ఏది వస్తే అదనమాట. ఓకేనా, రైట్. మరి చూద్దామా. x1 స్క్వేర్ ఈక్వల్స్ టు s11 ఇంటూ ఎస్, ఇది కండిషన్ అనమాట. ఓకేనా, ఫార్ములా ఇది. రైట్, మరి చూద్దామా. x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. ఓకేనా, ఇది s1కి ఫార్ములా, ఇది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు s1 స్క్వేర్. s11 స్క్వేర్ ఫార్ములా ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇంటూ ఈ ఎస్కి ఎస్ అలానే. ఓకేనా, రైట్. x1 y1 ఇదేనా, x1 y1. g అంటే 0 చెప్పే, 0. c వాల్యూ ఎంత, -1. ఇది g, ఇది f, ఇది c. ఓకేనా, రైట్. వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి, సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. x ఇంటూ x1 ఎంత, -1 ప్లస్ y ఇంటూ y1 ఎంత, -3 ప్లస్ 0 ఇంటూ x ప్లస్ x1 అంటే ఎంత, -1 ప్లస్ f అంటే 0 ఇంటూ y ప్లస్ y1 అంటే ఎంత, -3 ప్లస్ ఇంటూ c వాల్యూ ఎంత, -1 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 1 స్క్వేర్. x స్క్వేర్ అంటే -1 స్క్వేరా ప్లస్ y అంటే -3 స్క్వేరా ప్లస్ 2 ఇంటూ 0 ఇంటూ x1 అంటే ఎంత, -1 ప్లస్ 2 ఇంటూ 0 ఇంటూ y వాల్యూ ఎంత, -3 ప్లస్ c వాల్యూ ఎంత, -1 ఇంటూ ఎస్. ఓకేనా, జిఎఫ్సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత x1 y1 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ఫార్ములాలో ఆ వాల్యూస్ని పెట్టాను అంతే. రైట్, x1 -x1 ప్లస్ -3y. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 1 స్క్వేర్ ఎంత, 1 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత, 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ ఏముంది, -1 ఇంటూ ఎస్ కదా, ఇంటూ ఎస్. ఓకేనా, ఇంటూ ఎస్. ఓకేనా, +1 -1 క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ ఏముంది, -x -3y -1 హోల్ స్క్వేర్. 0 అవసరం లేదు కాబట్టి తీసేసాను. ఈక్వల్స్ టు 9. 0 అవసరం లేదు కాబట్టి తీసేసాను. 9s 9 ఇంటూ ఎస్. ఓకేనా, రైట్. సేమ్ ఇక్కడ కూడా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. చూద్దామా. -x స్క్వేర్ ప్లస్ -3y హోల్ స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, -x, b వాల్యూ ఎంత, -3y ప్లస్ 2 ఇంటూ b వాల్యూ ఎంత, -3y, c వాల్యూ ఎంత, -1 ప్లస్ 2 ఇంటూ c వాల్యూ ఎంత, -1, ఏ వాల్యూ ఎంత, -x ఈక్వల్స్ టు 9s. అంతేనా. ఈ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ని రాశాను అనమాట. ఓకేనా, ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్, బీ స్క్వేర్కి బీ స్క్వేర్, సి స్క్వేర్ 2ab 2bc 2ca 2ca. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎక్స్ అనేది ఏ, 3y అనేది బి, సి అనేది -1. ఓకేనా, రైట్. ఎక్స్ స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ స్క్వేర్ అయిన రెండింటికి కదా, 3 స్క్వేర్ 9, y స్క్వేర్ 1 స్క్వేర్ ఎంత, 1. చూడండి, 2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 6xy 2 3 6 ఇంటూ 1 6a 6 ఇంటూ 1 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6y 2 ఇంటూ 1 2. ఓకేనా, అంటే 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఈక్వల్స్ టు 9. ఎస్ వాల్యూ ఏముంది, ఎస్ వాల్యూ ఏం చెప్పా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -1. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే అదే అని చెప్పా కదా. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -1. సో అదే అన్నమాట ఎస్ వాల్యూ. ఓకేనా, రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 6y ప్లస్ 2x
ఈ 1ని ఇక్కడ రాస్తున్నాం ఓకేనా ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎంత మల్టిప్లై 9తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 9x² ప్లస్ 9y² మైనస్ 9 అంతేనా రైట్ దీన్ని లోపల తీసుకొద్దాం x² ప్లస్ చూడండి 9y² క్యాన్సిల్ ప్లస్ 6xy ప్లస్ 6y ప్లస్ 2x ప్లస్ 1 ఈ 9x² లోపలికి వస్తే ఏమవుతుంది మైనస్ 9x². ఈ 9 లోపలికి వస్తే ఏమవుతుంది ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 అంతేనా రైట్. ఇప్పుడు చూడండి సాల్వ్ చేయండి. 9x²లో 1x² పోతే ఏమవుతుంది మైనస్ 8x² ప్లస్ 6xy ప్లస్ 6y² ప్లస్ 2x 1 9 ఎంత 10 ఈక్వల్స్ టు 0. సో x²కి మైనస్ ఉండకూడదు కదా కాబట్టి -2ని కామన్ తీద్దాం. -2ని కామన్ తీసి ఏమవుతుంది 4x². ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకేనా 3xy ప్లస్ ఎక్కడైతే ప్లస్ ఉంటుంది అక్కడంతా మైనస్ వచ్చేస్తుంది ఎందుకంటే మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ 3y మైనస్ 2 మైనస్ x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఈ -2 అనేది వదిలిపోతే ఏమవుతుంది -2 అవుతుంది కదా రైట్. 4x² మైనస్ 3xy మైనస్ 3y మైనస్ x మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అంతే. ఇది ట్రాన్స్ఫర్స్కి ఇది డైరెక్ట్కి అయిపోయిందా. ఫైన్ ది ఆల్ కామన్ ట్యాంజెంట్స్ అన్నారు. సో ఇది కామన్ ట్యాంజెంట్ ఇది కామన్ ట్యాంజెంట్ ఇది ట్రాన్స్ఫర్స్ కామన్ ట్యాంజెంట్ ఇది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. చూద్దాం ఈక్వేషన్ రైట్ రాంగ్. 4x² మైనస్ 3xy 4x² మైనస్ 3xy మైనస్ x మైనస్ 3y మైనస్ 5 ఓకేనా. ఇది దేనికి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి. ఇంకోటి ఉంది కదా ఇంకొక ఈక్వేషన్ ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా ఆ ఈక్వేషన్ చూద్దామా. ఇదండి 4y² ప్లస్ 3xy మైనస్ 3x మైనస్ 9y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అంతేనా. చూడండి ఇదొకటి అంతే. చలో రైట్ బై బై. Yo boys, see some 36 glass లో మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో Yo boys, see some 36 glass లో మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్